ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నాను. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, ఈరోజు దేవుని వాక్యాన్ని నువ్వు అలసిపోయి కృంగిపోయి దేవుని వాక్యాన్ని వింటున్నావేమో. చాలా ఆశలు నీలో ఉన్నాయి, కానీ నీ ఆశలు నెరవేర్చబడక ఈరోజు ఆ వాక్యాన్ని వింటూ ఉంటే దేవుడు అంటున్నాడు, అలసిన వారిని నేను తృప్తిపరుస్తాను అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, నువ్వు ఏ ఆశతోనైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అడుగులు వేస్తూ ఆశిస్తూ ఆయనను అడుగుతున్నావో ఆయన నిన్ను తృప్తిపరచబోతున్నాడు. ఆయన నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన ఆశగల నీ ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు హృదయాంతరంగములు ఎరిగిన వాడు. ఆయన బిడ్డలు ఏ ఆశతో ఉన్నారు, ఏది వారికి అవసరమో అది ఆయన అనుగ్రహిస్తాడు. అవును దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులను మనం చూసినప్పుడు ఆశగల వారి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు కదండి. అందుకే దేవుని బిడ్డలారా, అబ్రహాము తన కుమారునికి వివాహము చేయాలి అనే ఆశతో ఉండి తన సేవకుడైన ఎలియాజర్ను పంపించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆత్మకార్యాన్ని జరిగించాడు కదండి. ఈరోజు నీ ఆశ ఏమై ఉందో, ఇంకా అవి నెరవేర్చబడలేదే అని నువ్వు అలసిపోయి ఉన్నావేమో, కానీ మరొకసారి ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ ఆశగల ప్రాణాన్ని ప్రభు తృప్తిపరచబోతున్నాడు. దైవ చిత్తంలో నువ్వు అడుగుతున్న దాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నీ పిల్లల విషయంలో కానివ్వండి, నీ కుటుంబ విషయంలో, నీ విషయంలో, ఏ విషయంలో నువ్వు ఒక ఆశను కలిగి ఉన్నావో, మనుషులు నీ ఆశను నెరవేర్చకపోవచ్చు, కానీ దేవుడు అలసిన నిన్ను తృప్తిపరచబోతున్నాడు. కాబట్టి ఉదయకాలంన ఈ వాక్యాన్ని నమ్మి ప్రభుని స్తుతించండి. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. అవునయ్య, అలసిన వారి ఆశను తృప్తిపరచువాడు అంటున్నావు. అవును ప్రభువా, మీరు నీ బిడ్డలు అలసిపోయిన నీ బిడ్డల్ని చూస్తున్నావు, వారిని తృప్తిపరచబోతున్నావు, వారి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నావు. అయ్యా, మీకే సమస్త మహిమను చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.